సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రామస్వామి ఘాట్ వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ పౌర సరఫరాల సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యవేక్షించిన పౌర సరఫరాల భారీ నీటిపారుదల శాఖ కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం గృహ సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తమ్ కామెంట్స్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు 13 ఏండ్ల క్రితం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇండ్లు నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత తనకు పేరు వస్తుందనే కక్షతో ఇండ్ల నిర్మాణాన్ని ఆపేశారు. ఈ ఇండ్లను అప్పటి ముఖ్యమంత్రితో సహా అందరూ పర్యవేక్షించి మరీ ఇండ్ల నిర్మాణాలను ఆపారు. ఒక డైనమిక్ లీడర్ ఈ శాఖ మంత్రిగా ఉండటం ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వంలో త్వరలోనే ఇండ్ల పంపిణీ చేయబోతున్నామన్నారు. ఎంత టైం అయింది? ఎంత ఇటు తీశారు? ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ మా ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టియాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని మా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ, మరి అదేవిధంగా హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మంత్రి గారు, వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రోగ్రాం అద్భుతంగా ముందుకు సాగుతుందని నేను సభాముఖంగా ఇది చెప్పడానికి నేను కూడా ఈ క్యాబినెట్ లో భాగస్వామ్యం చాలా సంతోషిస్తున్నాను. మరి లక్షలుగా రాజకీయంగా ఎదిగి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రముఖ, ఒక కీలక, ఒక క్రియాశీలక పాత్ర పోషించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. పక్కన పాలేరు కాన్స్టిట్యున్సీ మరి తప్పనిసరిగా మనం అడిగిన విషయాల్లో మరి మంత్రిగా కాకుండా ఒక మిత్రుడిగా కూడా మరి ప్రాంప్ట్ గా స్పందించే వ్యక్తి, 24 hours పనిచేసే వ్యక్తి. మాటిచ్చిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతిసారి వచ్చి ఇక్కడ రామస్వామి గుట్టకాడ, గుడికాడ 2160 ఫ్లాట్లు పూర్తి చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి ఆ 10 ఏళ్లలో, ఆ తర్వాత ఏ మంత్రి వచ్చినా సరే, మరి కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు, జగదీష్ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు, మరి వాళ్ళు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి వచ్చినా నేను రిప్రజెంటేషన్ ఇస్తూనే పోయేది. మరి అరే ఇది పూర్తి అయితే ఉత్తర పెట్టారు. అయితే మరి సమర్థతకి, డైనమిజంకి అంటే నెలాఖరికి కానీ దీనికి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయాలని ఉత్తమరెడ్డి గారితో ఒకసారి మీరు షేర్ చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ఇక మీకు తెలియంది కాదు, ఉత్తమన్న నన్ను ఏదో హౌసింగ్ లో అద్భుతాలు చేస్తున్నాను అన్న దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ఏదైతే నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుప్రయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ అక్కడ కూడా రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాల నీటిపారుదల శాఖలో చేస్తూనే ఇక వారి సొంత శాఖ అయిన దాంతో పాటు వారి సొంత శాఖ అయిన
దీనికి సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము ఈటంల సన్న బియ్యాన్ని తన సొంత నియోజకవర్గంలోనే ఉగాది రోజు అనుకుంటా ఇక్కడ ఓపెనింగ్ కి నేను కూడా వచ్చిపోయినా ఏ గూడేనికి పోయినా ఏ తండాకి పోయినా ఆ సన్న బియ్యం తింటున్న ఆ పేదవాళ్ళ ముఖంలో చాలా స్పష్టమైన ఆనందం ఈనాడు కనిపిస్తుంది. అది ఉత్తమమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వానికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకి చాలా తృప్తిని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు. ఇక హౌసింగ్ స్కీమ్ కు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన గంటగా 22,500 కోట్లతో ఇచ్చాము అయిపోయిందని ఈ ప్రభుత్వం చేతులు దులుపుకోదు. వచ్చే ఏప్రిల్ నెలలో మరొక విడతిస్తాం. ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ 2 సార్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రతి గ్రామము ప్రతి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మా అందరిది అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.